ఇక్కడ షార్ట్స్ క్రియేట్ చేయాలి. ఓకే, మీకు ఎప్పుడు కూడా ఏంటంటే అరే ఒక వీడియో ఏదైనా ఉండి అంటే మనకి ఏంటంటే యూట్యూబ్లో కొంచెం అంటే ఒక స్ట్రాటజీ అంటే మీకు ఒక స్టాక్ మార్కెట్ గురించి అవ్వచ్చు, లేదా ఒక డిజిటల్ మార్కెటింగ్ గురించి అవ్వచ్చు, లేదా ఒక కంటెంట్ ఏదైనా కొంతమంది మంచి మంచి చూసారా మోటివేషన్ వీడియోస్ ఉంటాయి. వీటన్నింటినీ మీరు షార్ట్స్గా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఒక లాంగ్ వీడియో అంటే ఒక మెయిన్ ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారు, అంటే పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ మంచి మంచి పేరున్న వాళ్ళు ఉంటారు కదా, లైక్ సినీ ఇది అవ్వచ్చు. మీరు చూస్తుంటారు కదా చాలా వీడియోస్ చాలా సింపుల్ లైక్ అంటే మంచి మంచి షార్ట్స్ వస్తుంటాయి ఆటోమేటిక్గా అనమాట. డిఫరెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్వే వేరే వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో లేకపోతే వాళ్ళ స్టేటస్లో పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే జస్ట్ ఇంట్రెస్ట్ అవ్వచ్చు, లేదా ఛానల్ గ్రోత్ గురించి అవ్వచ్చు. అంటే అది మీరు యూట్యూబ్ నుంచి ఏదైనా లాంగ్ వీడియో తీసుకుని దాన్ని షార్ట్ వీడియోస్గా మనం కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, సో అది ఎలాగంటే మీకు జనరల్గా 2-3 టూల్స్ ఉన్నాయి. ఒక 2 టూల్స్ చెప్తాను నేను. సపోజ్ విజార్డ్ AI అని. ఓకే, విజార్డ్ AI టూల్ ఇది. ఓకే, ఇందులో మీరు ఏదైనా షార్ట్స్ కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా ఏంటంటే మీరు ఏదైనా ఒక యూట్యూబ్ లింక్ తీసుకొని, ఓకే నేను ఏదైనా యూట్యూబ్ లింక్ తీసుకోండి. ఇక్కడ సపోజ్ నేను ఏదో ఒక యూట్యూబ్ లింక్ తీసుకున్నాను. ఓకే, నా ఫేవరెట్ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. ఓకే, సో దీంట్లో కానీ నేను ఇక్కడ చూడండి, ఇక్కడ సింపుల్ అండి, పేస్ట్ ద లింక్ అనమాట. సింపుల్ పేస్ట్ ద లింక్, get clips for free. Just click in. What this tool will do, it will generate a small clips from the long video. అంటే it will like so మీకు అంటే అంటాం కదా మనకి షార్ట్స్ క్లిప్స్ లాగా వర్టికల్ క్లిప్స్ వచ్చేస్తాయి చూడండి. ఓకే, సమ్ టాప్ 3 స్టాక్స్ టు ఇన్వెస్ట్ బిఫోర్ సంథింగ్. ఇక అప్గ్రేడ్ 4K కావాలంటే మీకు 1080p వస్తుంది కదా, ఎనఫ్ అండి. ఓకే, ఇక్కడ చూడండి ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇక్కడ జనరల్గా లాంగ్వేజ్ ఏమేమి ఉన్నాయి అంటే అవుట్పుట్ కోసం ఇక్కడ మనకి అని అంటే ఆల్మోస్ట్ అది హిందీ కూడా అవైలబుల్ ఉంటుంది, తెలుగు ఉండదు. ఓకే, ఇదిగోండి హిందీ ఉంది. ఓకే, మనం హిందీలో కూడా క్రియేట్ చేసుకోవచ్చు, లేదా ఇంగ్లీష్ అండి. గెట్ AI క్లిప్స్ అన్న. ఓకే, అప్లోడ్ అయ్యి. సో మనకి ఏంటంటే టైం చేయలేదు. సో ఇక్కడ చూడండి 9:16 రేషియో. మీరు కావాలంటే 16:9లో కూడా చేసుకోవచ్చు. ఓకే, సో మీరు ఏదంటే అది మీకు ఎలా కావాలంటే అలా క్రియేట్ చేస్తుంది. అండ్ క్లిప్ లెంగ్త్ ఎంతసేపు కావాలని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఆటో పెట్టేస్తే అది ఆటోగా క్రియేట్ చేస్తుంది, లేదా మీకు 90 to 3 minutes ఒక క్లిప్ కావాలంటే అది కూడా చేస్తుంది. ఓకే, తర్వాత కొన్ని ఇక్కడ ఆటో B-roll అంటే ఇది పెయిడ్, సో అంతవరకు అక్కర్లేదు. ఎమోజీస్, ఆటో ఎమోజీస్ పెట్టుకోండి, హైలైట్ కీవర్డ్స్ పెట్టుకోండి. ఓకే, టెంప్లెట్లు కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ ద బ్యూటీ ఈజ్ ఏంటంటే మీకు టెంప్లెట్ చూడండి, మీకు అర్థమైపోతే అసలు వాట్ టైప్ ఆఫ్ కంటెంట్ ఇట్ విల్ గివ్. వెయిట్ అంటే అది కొంచెం లోడ్ అవుతుంది. అవును, 83% అయ్యింది. అంటే అంటే ఇదేంటంటే మీకు క్యాప్షన్స్ కూడా ఇస్తుంది అనమాట. ఆటోమేటిక్ క్యాప్షన్స్ కూడా వస్తాయి, మాట్లాడుతుంటే క్యాప్షన్స్ వచ్చేస్తాయి. అంటే ఇది కంప్లీట్గా అంటే విజార్డ్ తాలూకా వాటర్ మార్క్ వస్తుంది అనమాట. అదర్వైజ్ మీకు కంప్లీట్గా నన్ను అడిగితే ఫ్రీగానే వాడుకోవచ్చు. ఓన్లీ విజార్డ్ అనే లోగో దాని మీద ఆ వీడియో మీద ఉంటుంది. సో కంప్లీట్ అయింది. నౌ కెన్ సీ దే టెంప్లెట్స్. ఒకసారి స్లోగా ఉంది. ఇక్కడ చూడండి ఆ టెంప్లెట్ ఎలా ఉంటాయంటే ఇక్కడ లేఅవుట్ చూసారా, మీరు చూసుంటారు ఎంత మంచి టెక్స్ట్ అంటే మీకు షార్ట్స్ మీద మీకు వస్తుంటే చూసుంటారు కదా ఇలాగా. ఇవన్నీ మీరు సపోజ్ ఇది లేదని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఆటో అనండి, లేదా ఫిల్ చేయండి, ఇదిగోండి ఎలా ఉంటుంది. ఓకే, లేదా ఫిట్ అంటే ఎలా ఉంటుంది వీడియో, అదర్ అంటే ఇంకేదైనా ఆప్షన్స్ ఇక్కడ వస్తే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు లేఅవుట్ని. ఇలా కావాలంటే ఇక్కడ ఉండి ఇక్కడ మంచి ఉండి ఇక్కడ కంటెంట్ కనబడాలనుకుంటే ఎన్ని ఆప్షన్స్ అండి, కంటిన్యూ ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనంటే ఫిల్ తీసుకుంటాను లాంగ్ వీడియో కాబట్టి. అండ్ ఇక్కడ నాకు చూడండి ప్రాంప్ట్, ఇక్కడేమో లైన్ ఆఫ్ హెడ్లైన్ వస్తుంది, కింద ఏమో మనకి క్యాప్షన్స్ వస్తాయి అనమాట. మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఏది కావాలంటే అది, ఇది కావాలంటే ఇది. ఓకే, ఏదైనా మీరు కంప్లీట్గా చూడండి. చాలా వరకు ఇవన్నీ ఫ్రీనే అండి, ఏవైనా పెట్టుకోవచ్చు. ఎక్కడైతే పెయిడ్ ఉంటుందో మీరు మానేస్తారు అంతే. చూడండి ఇదో టైప్. ఓకే, ఇదో టైప్. ఓకే, సో ఇందులో ఏదైనా ఒకటి నేను సెలెక్ట్ చేస్తాను, లేకపోతే సపోజ్ తీసుకుంటాను. ఓకే, ఇంకా చూడండి సబ్ టైటిల్స్. ఓకే, హెడ్లైన్ ఏదైనా మీరు పెట్టాలనుకుంటే హెడ్లైన్ ఇక్కడ ఉంది కదా, పెట్టాలనుకుంటే హెడ్లైన్, బ్యాక్గ్రౌండ్. ఓకే, సో ఇదన్నీ మీరు ఏదైనా లోగో కావాలంటే లోగో పెట్టుకోవచ్చు. ఓకే, ఇలా చేసుకొని మీరు సెలెక్ట్ చేసుకున్నాక బయటకు వచ్చేయండి. ఐ థింక్ ఇట్స్ నాట్ సెలెక్టింగ్ సమ్ ఇష్యూ ఇదర్. ఓకే, బట్ ఓకే. అండ్ మీరు కనుక ఇది పెయిడ్ వర్షన్ తీసుకుంటే ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా మీరు సోషల్ మీడియాకి మీరు పోస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను చేయట్లేదు. ఓకే, గెట్ AI క్లిప్స్ అండి.
టేక్ మ్యాక్సిమం 1 to 2 minutes అండి. ఆ వీడియోని ఇది కంప్లీట్గా షార్ట్స్గా క్లిప్ చేసింది. సో చూడండి, అంటే అందులో అది ఏంటంటే దాని బ్యూటీ ఏంటంటే ఆ వీడియోలో బెస్ట్ పార్ట్స్ ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసి క్లిప్ చేసి ఇస్తుందండి. దట్ ఈస్ ద బ్యూటీ. సో ఈ విధంగా మీరు ఏంటంటే ఏదైనా మీకు మంచి వీడియోస్ ఉంటాయండి, అంటే వాళ్ళ వీడియోస్ని మీరు క్లిప్ చేసి మీరు మీ ఛానల్లో కూడా వాడుకోవచ్చు. అది అలౌ చేస్తారు కొంతమంది. సో అలాంటి వీడియోస్ మీరు చేసి మీరు క్లిక్ చేసి మీరు పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు. కొంతమంది ఉంటారు కానీ విఐపీలు కొంచెం మంచి మంచి వర్డ్స్ అంటే మంచి మంచి లైన్స్ చెప్తూ ఉంటారు. ఓకే, అలాంటివన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. చూసారా, ఆటోమేటిక్గా ఏ క్లిప్స్ రెడీ అయింది. చూసారా, ఇలా వీడియో రెడీ అయింది. 16:9 అడిగా 16:9 వచ్చింది. ఓకే, 9:16 కాదు 9:10. ఇక్కడ మీకు ఏదైనా ఒకవేళ ఈ టెక్స్ట్ ఏదైనా ఉందనుకోండి, మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సరే, ఓపెన్ కంప్లీట్ అయినాక సో నేను యాక్చువల్ సైన్ అప్ అవ్వలేదు, అందుకే అడుగుతుంది. మీరు సైన్ అప్ అవ్వకపోతే ఇప్పుడు ఏదైతే క్రియేట్ చేసిన పోతుందండి, అంతే, నథింగ్ టు వరీ. ఓకే, చూసారు ఎన్ని క్లిప్స్ వచ్చాయి? ఆల్మోస్ట్ ఆల్ 1 2 3 4 5 6 7 8 9 10 క్లిప్స్ వచ్చాయండి ఒక వీడియో నుంచి. సో మీకు 10 వీడియోస్ రెడీ అనమాట. అదే షార్ట్స్ చేసుకున్నారనుకో 10 షార్ట్స్ రెడీ. సో మీరు ఊరికే క్రియేట్ చేయక్కర్లా, ఒక మంచి ఇంప్లిమెంట్ అనుకుంటాం కదా మనం. ఇప్పుడు చాలామంది ఫేస్ చూపించడానికి ఉండదండి, మనం చూపించాం. సో అలాంటప్పుడు ఏంటంటే అది ఫేస్ కన్నా వేరే వీడియోస్ ఎవరైనా మనం పెట్టుకోవచ్చు, ఆ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ టాపిక్ కూడా వచ్చింది చూడండి, ఎక్స్ప్లోరింగ్ ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఇన్ టాటా స్టాక్, వాట్ ఈస్ BESS అండ్ వై ఇట్ మ్యాటర్స్. అంటే పర్టికులర్ టాపిక్ సెలెక్ట్ చేసి ఆ పర్టికులర్ క్లిప్ని అది పెట్టింది. హౌ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఎఫెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, అండర్స్టాండింగ్ హెవీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్ ఎనర్జీ లైక్ సి. సో పర్టికులర్ టాపిక్ ఇక్కడ మీరు ఇక్కడ వచ్చింది చూసారా. ఓకే, మై ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్ అండి. ఓకే, so see I'm playing it. Yeah. So you identified those key stocks which you would put your money in today's market. Yeah, and it's inevitable. Right. It will move into that direction. Acha, not 10 years. Okay, hold it for 12 years. Eventually, green energy will become a theme or will become a play. Right? ఓకే, సో ఎంత అండి, ఒక ఆటోమేటిక్గా ఒక 13 సెకండ్ వీడియో తీసుకుంటాం. ఇంకొకటి చూడండి. So their margins will always be better than everyone in the market. Because సో లైక్ దిస్ యూ కెన్ అన్నమాట. ఇందులో మీకు ఏదైనా కావాలనుకోండి, ఇదిగోండి ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళి వీడియోని కూడా ఎడిట్ చేయొచ్చు. మధ్యలో మీరేమైనా మీ ఇమేజ్ పెట్టాలి, మీరు ఏమైనా పెట్టాలనుకున్నా కూడా పెట్టవచ్చు. ఆల్మోస్ట్ ఇట్స్ వర్కింగ్ లైక్ ఏ వీడియో ఎడిటర్. ఓకే, చూడండి ఇక్కడ ఏం లేదండి. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి సో నాకు ఇఫ్ ఐ మూవింగ్ నో, ఇక్కడ ఏదైనా మీకు చేంజ్ చేయాలంటే టెక్స్ట్ చేంజ్ చేసుకోవచ్చు. ఇదిగో నాకు ఏమో అవసరం లేదని నేను డిలీట్ చేసేవచ్చు. ఓకే, అలా మీకు ఏంటంటే లైక్ ఇక్కడ ఈ ట్రాన్స్క్రిప్ట్ని కాపీ చేసుకొని మీరు చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏదైనా ఎడిటింగ్ లైక్ వీడియో ఎడిటర్ లాగా మీకు వచ్చి అనుకోండి, లైట్గా ఇవ్వండి. ఇక్కడ ఏదైనా వీడియో మీరు యాడ్ చేయాలని ఇక్కడ కట్ చేసుకొని, ఇక్కడ ఉంది కట్ సింబల్ అన్నీ ఉంటాయి. ఓకే, ఇక్కడ కట్ చేశాను, సారీ ఇక్కడ పెట్టి నేను ఇక్కడ కట్ చేశాను. చూసారా, వీడియో కట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ మీరు ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇట్స్ లైక్ వర్కింగ్ లైక్ సో దిస్ ఇస్ జస్ట్ let it play out. I would still సేమ్ క్వాలిటీ. ఓన్లీ చెప్పాను కదా ఇక్కడ విజార్డ్ అని వచ్చింది చూసారా, అది ఒక్కటే మీరు లోగోని తీయలేరంటే వాటర్ మార్క్ ఉంటుంది. మీరు పెయిడ్ తీసుకుంటే మీరు నో ప్రాబ్లం. బట్ పెయిడ్ లేకుండా లోగో ఉంటే మీకేమంటే జస్ట్ యాడ్ యువర్ లోగో ఆన్ ద అబౌట్ దట్స్ ఆల్. సో ఇక్కడికి వచ్చాక మీరు తర్వాత ఎక్స్పోర్ట్ అండి. సో మీకు ఏంటంటే ఇక్కడ 720p వరకు ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇట్స్ ఎనఫ్ అండి. యూట్యూబ్ వాటిల్లో 720p మీరు అప్లోడ్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు దాన్ని 1080pలో కన్వర్ట్ చేసి మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. దట్ ఈస్ ద అల్గారిథమ్ ఆఫ్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. మనం ఏమనుకుంటామంటే మనం ఆల్రెడీ ఏదో 2K 4K వీడియో అప్లోడ్ చేయాలి, అప్పుడే క్వాలిటీ బాగుంటుంది. నథింగ్ అండి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా 720p వీడియోస్ అప్లోడ్ చేస్తే ఎనఫ్ అండి. ఓన్లీ మీరు ఏంటంటే టైం ఇవ్వాలి. ఏదైనా వీడియోని మీరు అట్లీస్ట్ 5 to 6 hours టైం ఇస్తే ఇట్ విల్ కన్వర్ట్ ఇన్ టు హై రెజల్యూషన్. ఓకే, దట్ ఇస్ హౌ దిస్ వర్క్. సో దిస్ ఈజ్ ద విజార్డ్ అని. ఇంకొక కూడా ఉంది, ఓపస్ క్లిప్ అంటారు. సేమ్ అది కూడా ఇలాగేనండి, ఓపస్ క్లిప్. ఇది కూడా ఏ వీడియో క్లిప్పింగ్ అనమాట. సేమ్ టైప్ ఆఫ్ ఇది అనమాట. ఒక లాంగ్ వీడియోని 10 వైరల్ క్లిప్స్గా వాడుకోవచ్చు.